హాయ్! నేనండి మీ గోదరమ్మాయిని. చిలుక జ్యోతిష్యం చెప్పేవాళ్ళొచ్చారండి. అంటే జ్యోతిష్యం కోసం కాదండోయ్! చిలుక కోసం ఆపామండి. అసలు సంక్రాంతి అంటేనే చిలుక జ్యోతిష్యం, గంగిరెద్దులు, హరిదాసులు, జంగం వాళ్ళు ఇలా కోనసీమంతా కళకళలాడిపోతదండి. మా అమ్మ నేను చాలాసేపు వాదనేసుకున్నామండి. నా చేతి మీదకెక్కాలి, నా చేతి మీదకెక్కాలి అని. చివరికి ఎలా అయితే బెదిరించో, భయపెట్టో మాది జీడిపప్పు బిజినెస్ కదండీ! జీడిపప్పు ఇస్తానని ఆశ పెట్టో ఎలా అయితే చేతి మీదకి ఎక్కించుకున్నానో అదైతే ఫస్ట్ వేళ్ళని కరిచి అప్పుడు ఎక్కుతుందండి. అంటే సపోర్ట్ కోసం అనుకుంటా. నాకు రామచిలుకని చూసినప్పుడల్లా ఒక స్టోరీ గుర్తుకొస్తదండి. ఒకరోజు కాకి బాధపడుతదంట. దేవుడు రామచిలుకకి 2 రంగులు ఇవ్వడం వల్ల మనుషులందరూ రామచిలుకని ప్రేమిస్తారు. నా దగ్గరికి ఎవరు రారు అని చెప్పి. అప్పుడు రామచిలుక అంటదంట, నీ లైఫే బెటరు. హ్యాపీగా నీకు నచ్చిన చోటుకి ఫ్రీడమ్‌గా వెళ్ళొచ్చు. నాకేముంది మనుషులు నన్ను ఇష్టపడడం వల్ల ఒక పంజరంలో నన్ను బంధించేసి నాకు స్వేచ్ఛ లేకుండా చేశారు అని. సో, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయండి. సో, ఫైనల్‌గా చిలక జ్యోతిష్యం ఆయన అన్నీ బానే చెప్పారు గానీ, అంటే ఫ్యూచర్‌లో ఎలా జరగబోతుంది అనేది ఏం చెప్పలేదు గానీ, ఒక మనిషి క్యారెక్టర్ కోసం బాగా అనలైజ్ చేసి చెప్పారండి. ఇదండి ఇవాల్టి ముచ్చట. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని లైక్ చేసి మాకు మీ సపోర్ట్‌నివ్వండి. థ్యాంక్ యూ సో మచ్.